ఈవీలో ఇప్పుడు ఈ సినిమాకి పిలుపు రావడం కారణం కూడా పరిచయం. కోట గారితో మీరు చేశారా? చేయలేదు. చేయలేదు కదా కాంబినేషన్‌లో. ఆ! నేను వచ్చేసరికి ఆయన రిటైర్ అయిపోయారు. ఆల్మోస్ట్. ఆల్మోస్ట్ రిటైర్మెంటే. అదేలే. ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ అంటే ఒప్పుకోరాయన. ఒప్పుకోరు. ఇప్పటికే వస్తే అవకాశాలా? చేస్తారు. అవును. ఆ! అట్లా ఇప్పుడు సినిమాలు ఉన్నాయండి. హ్మ్. అట్లా నా సంక్రాంతి సినిమాలు సామాన్యంగా వెళ్ళావా? సంక్రాంతికి నా సామాన్యంగా కూడా అడిగారు. డేట్ చెప్పాలి ఇంకా. హ్మ్. ఆ టైం దగ్గరికి వస్తుంది మరి ఇప్పుడు సినిమా తీస్తారు మీరు. ఆల్రెడీ అయిపోయి వచ్చిందిగా అది. అయిపోయింది. హ్మ్. అది కూడా కావాల్సి వస్తున్నారు. ఓహో! మరి ఇంకా పిలుపు రాలా, డేట్స్ చెప్పలా. ఓకే. అట్లా సో చిన్న పెద్ద చిన్న అన్నీ పెద్ద లేకుండా చేస్తుంటారు. నేనైతే వచ్చిన అవకాశాన్ని ఏదైనా వదిలిపెట్టే పరిస్థితులు ఉండను. ఫైనాన్షియల్‌గా ఎలా ఉంది? అంటే మీరు ఒక సంస్థకి ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి అధిపతిగా పనిచేశారు. ఆ ఉన్న కాలంలో కాస్త బాగానే పర్వాలేదు. సంపాదించుకొని అవును. ఉండుంటారు. సో సినిమాలు అది వదిలి అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైనాన్షియల్‌గా పర్వాలేదా మీకు? ఫైనాన్షియల్ పర్వాలేదండి. పెద్ద ఇబ్బంది రెమ్యునరేషన్ విషయంలో. ఇప్పుడు ఆర్టిస్ట్గా కూడా ఇక్కడ పర్వాలేదు. సంతృప్తికరంగా ఉన్నాను. ఇదివరకు నేను మనీ అనేది క్రైటీరియా చూడను. పాత్ర బాగుందంటే కొంచెం ఒక 5,000 10,000 తగ్గడానికి కూడా సిద్ధపడతా. అదే. ఎందుకంటే నేను ఎంత తీసుకున్నది మీ ప్రేక్షకులకు తెలియదు. నేను 1,00,000 తీసుకున్నా సరే మీరు నమ్మరు, రూపాయలు తీసుకున్నా నమ్మరు. అదే. అంటే ఒకప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అప్పుడు రోజుకి 500 తీసుకున్నారు అప్పుడు కదా! తక్కువే కానీ ఇప్పుడు గౌరవంగానే ఇస్తున్నారు, గౌరవంగా చూస్తున్నారు. అదే. పాత్ర ఒకసారి క్లిక్ అయింది అనుకోండి వాడేస్తారు అవసరం బట్టి. హ్మ్. కాబట్టి డబ్బు ముందుగా మనం మాట్లాడుకున్న డబ్బు కోసం మనం వదిలిపెట్టడాలు అసలు చేయను నేను. అదే. మరీ అడ్డుగోలు గడితే మీ చెప్పలేదు. మేనేజర్‌కి అది క్లియర్‌గా చెప్పేస్తారా? మేనేజర్ ఇంకా పెట్టుకోవాలా, ఇచ్చేదైతే ఇంకా తక్కువ డబ్బులు మళ్ళీ దాంట్లో మేనేజర్కి ఇస్తాను. లేరా అయితే ఓకే. ఇంకా మేనేజర్ డైరెక్ట్ పెట్టుకోవాలా, మీతోనే మాట్లాడుకోవచ్చు. నేనే మాట్లాడతాను. ఆ! మేనేజరు ఏంటంటే వాళ్ళ హోపులో వాళ్ళ లెక్కలో మనం ఎక్కువ ఉంటాం. హ్మ్. నేను బయట 50,000 తీసుకుంటే చాలని అనుకుంటే 70,000 చెప్తుంటాడు. ఈ దెబ్బకిళ్ళు వచ్చేవాళ్ళు కూడా పోతారట. సినిమా తీయాలని ఆలోచన మానుకుంటారు. కాబట్టి ఆహా. నేను అందుకని ప్రస్తుతానికి మేనేజర్ జోలికి కొంతకాలం ఎందుకంటే చిన్న అమౌంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు హ్మ్. వాళ్ళేమో చిన్న లేకపోతే ఇన్ని సినిమాలు చేసినవాడు కాదు. అవునండి. నేనంటే రీజనబుల్ ప్రైస్ నేను కొత్తగా వచ్చాను. హ్మ్. ఇప్పుడు నాతో నేను పోటీ పడుతున్నాడు కానీ పోటీ అంటే లేదా నాతో పాటు నేను చేయబోతే ఇంకో వేషం చేస్తున్నాడు కానీ అందరూ 10 నుంచి 15 నుంచి ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. అవును. నేను స్వల్పకాలం తక్కువ కాలం నాది. హ్మ్. సో ఈ కొంచెం అదృష్టంతో ముందుకు వచ్చాను. హ్మ్. సో నాకు ఇంక ఎక్కువ మంది పరిచయం అవ్వాలి. ఎక్కువ మంది పరిచయం అవ్వాలి. ఈ యజ్ఞమూర్తి గారని ఆయన సోన్స్ అని ఇంకా సోన్స్ అని తెలియాల్సిన చాలా మంది ఉన్నారు. అదే. సో దానికోసం అని చెప్పి నేను ఎక్కువ విస్తరించడానికి నేను ప్రార్థన చేస్తున్నా. అదే. ఇండస్ట్రీలో చాలా మంది నాకు తెలియదు, తెలుసుకోవాలి. ఇంక నేను ఇంతవరకే రవిరాజ గారి మీద మన రవితేజ గారు మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం మెడ్రాస్లో. హ్మ్. ఇంతవరకు ఆయనతో నేను సినిమా చేయలే. అవునా రవి అప్పటి నుంచి తెలిసి పరిచయం. మేమంతా కలిసి ఒకటే స్ట్రీట్ ఉండేవాళ్ళం. రవితేజ మేము ఓకే. కలిసి మేము ధర్మక్షేత్రం చేశాము. మీ అంటే తెలుసా మీరని ఆయనకి గుర్తుపట్టారా ఆయన? ఈ మధ్య కూడా కలిసి నేను ఓకే. తెలుసు మహేష్. మహేష్ ఇలా కూర్చో రవి అని నేను పిలిస్తే మహేష్ అని పిలిచి అంత చదువుతూ ఉన్నాం. ఓకే. అప్పుడు రవితేజ ఏం పరిస్థితి లేదు, ఏంటి? సీనే లేదు. ఆ! రవితేజ గారిది అప్పుడేం లేదు. జీరో అప్పుడు చెప్పాలి. రవితేజ జీరో. నాకంటే ఇంకా బెటర్మెంట్లో శ్రీహరి బాగా మంచి పొజిషన్ ఉన్నాడు. కొంచెం పర్వాలేదు శ్రీహరి. హ్మ్. బ్రహ్మాజీకి పర్వాలేదు. ఓకే. వాళ్ళిద్దరు ఒక సింగిల్ రూమ్ ఇచ్చే పరిస్థితి, మాది షేరింగ్ ఇచ్చే పరిస్థితి షేరింగ్ ఉన్నాం. షేరింగ్ సింపుల్ రూమ్ చెప్పాలంటే. ఇది. అప్పుడు రవితేజ ఆయన అంతే. హ్మ్. అలా కలిసి వచ్చింది. తర్వాత నేను దుబాయ్ శ్రీను చేస్తున్నప్పుడు కలిశాను. హ్మ్. తర్వాత కృష్ణ రిలీజ్ అయినప్పుడు ఫోన్లో మాట్లాడాను. నేను రియల్ ఎస్టేట్ ఫంక్షన్ ఆ ఫంక్షన్ వచ్చాడు రవితేజ గారు. హుహు. నేను రియల్ ఎస్టేట్ ఎండీగా ఓకే. ఒక చిన్న సంవత్సరం అయిన సందర్భంగా పెద్ద కార్యక్రమం పెడితే గెస్ట్లుగా వీళ్ళందరూ వచ్చారు. రవితేజ, శివాజీ మీరు పిలిచారా? వచ్చాను. ఆ! వచ్చాను అప్పుడే ఆయనకి సింధూరం రిలీజ్ అయింది. హుహు. ఆయన స్టేజ్ మీద వస్తే జనాలు హాయ్ రే హాయ్ అని పాడారు. చాలా సంతోషపడ్డాడు. అది ఓకే. అంత దగ్గర బాగా క్లోజు. ఇప్పుడున్న ఆర్టిస్టులు అందరికంటే ఎక్కువ క్లోజు నాకు రవితేజ. ఆ రోజుల్లో పేరు పెట్టి పిలిచేంత సనుగుతూ ఉన్నాం. ఓకే. బట్ ఆయనతో నేను సినిమా చేయలే. ఇంతవరకు చేయలేదు అది. మొన్న ఈగిల్ సినిమా షూటింగ్ నేను కలిసా. హ్మ్. నా కోసం ఇంత దూరం ఎందుకు వచ్చావు మహేష్ అని ఆయన. హ్మ్. మరి ఎక్కడికి వస్తాం మనం, అందరు సినిమా చేస్తున్నాను మీ సినిమా చేయట్లేదు నేను ఆ! అంటే, చేద్దాం మహేష్ నువ్వు నా కోసం రామాకు, నీకు మా మేనేజర్ ప్రోగ్రామ్ చెప్తాడు ఓకేనా. హ్మ్. అంతకు పిల్లలు ఏం చేస్తున్నారు, ఫ్యామిలీ రిసోర్సెస్ ఏంటి అంత డీటెయిల్గా మాట్లాడి ఓకే. కొంచెం మంచి ఛాయ్ తాగి నా నెంబర్ ఆ అసిస్టెంట్ తీసుకోమని చెప్పి ఇది మేనేజర్కి ఇమ్మని చెప్పి ఆ మేనేజర్ మళ్ళీ నాకు ఫోన్ చేసి సార్ చెప్పారంటే నేను చెప్తాను మీకు. ఓకే. అంత సీరియస్గానే రవితేజ గారు ప్లాన్ చేస్తున్నాడు.
జస్ట్ ఆయన కూడా చేయబోతాం. ఓకే. మల్లేరు గోపిచంద్ గారి సినిమా ఒకటి రవితేజ గారితో ఉంది, మళ్ళీ ఏదో ఆగిపోతుందని చెప్పి వార్తలు ఆగింది వస్తున్నాయి. అని అన్నారు కానీ అంటే బడ్జెట్ పరంగా ఏదో కొంచెం వర్కౌట్ కాదని, ఏదో అది భారీ బడ్జెట్ అంట కదా. అవునట. నేను వింటమే, నాకు తెలియదు వాస్తవం. 100 అంటున్నారు, 150 కోట్లు అంటున్నారు, 100 కోట్లు 150 కోట్లు అని. అంటే అలాంటి స్పాన్ ఉన్నటువంటి. అది ఇటు మల్లేరు గోపిచంద్ గారితో మొన్న వీరసమారెడ్డి చేశాగా, ఆయన కూడా బాగా నచ్చాను నేను. ఓకే. నచ్చాను. నేను మొన్న వాళ్ళ ఆఫీస్కి సరదాగా వెళ్తే ఆయనేమో, మీరు ఎందుకు వచ్చారు సార్, మీరేంటి సార్, మీరు నాకు వస్తుంది నన్ను కావడం మీరు రావడం ఏంటి సార్ అని ఆయన. అంటే నేను కూడా ఎందుకు వచ్చారంటే నేను ఇబ్బంది పడాలి, కంగారు పడ్డా. అంటే అంత గౌరవం. అసలు నేను వేషం కోసం వస్తానని ఆయన ఊహించలా. అదే నేను లేదు సార్, నేను వేరే సినిమా పని మీద వచ్చాను ఇక్కడికి. వాళ్ళతో మన ఆఫీస్ అన్ని చూసి కింద వాచ్మెన్ అడిగా, డైరెక్టర్ గారు ఉన్నారా అంటే ఉన్నారన్నారు. మర్యాదపూర్వకంగా కలవడం వచ్చేసారంటే ఆయన నన్ను కలవటం ఏంటి సార్, మీరు ఆల్రెడీ మేము అనుకున్న ఆ వేషం ఉందని అన్నారని నాకు తెలిసింది కూడా. ఓకే. అట్లాగా ఆయన ఆ గౌరవం దక్కించుకున్నాం ఒక 2 రోజులు ఆ సీన్ చేసి. ఓకే. నెక్స్ట్ మరో మంచి వేషం నన్ను కాస్త మళ్ళీ నలుగురు తీసుకెళ్ళేది రజాకార్ అని, అదొక మంచి వేషం అండి. ఓకే. దాంట్లో రజాకార్లో ఏం చేశారు మీరు? రజాకార్లో చాకలైలమ్మ అనే హిస్టారికల్ క్యారెక్టర్ ఒకటి ఉంది. అవును. ఆవిడ ఇంద్రజ చేసింది. ఆవిడని హింస పెట్టే దేశముఖ్ పాత్ర నేను చేశాను. దేశ్ముఖ్ క్యారెక్టర్. దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డి అని, ఆనాటి దొర, అదేలే దుర్మార్గపు దొర. అప్పుడు అందరూ అంతా దేశముఖులంతా దుర్మార్గులే ఆ కాలంలో. అట్లా ఈ కాసిం రజ్వీని అడ్డు పెట్టుకుని వాళ్ళ ప్రాపర్టీస్ని దోచేయటం, ఆవిడ సపోర్ట్ చేసిన హీరోచితమైన క్యారెక్టర్స్ని, హీరోచితమైన క్యారెక్టర్స్ని నేను హింస పెట్టించటం. ఓకే. ఆ క్రియాలిటీ ఉన్న క్యారెక్టరు అది మంచిది. 3-4 సీన్స్లో ఉంటాం. అది రిలీజ్ దగ్గరకు వస్తుందండి. రిలీజ్ దగ్గరికి వస్తుందండి. అదొక వెరీ టిపికల్ రోలు. గెటప్ సినిమా కనుక ఆడితే మీకు మళ్ళీ మంచి పేరు వస్తుంది. మా ఎపిసోడ్ ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే. చాకలైలమ్మ అండ్ వర్సెస్ రాపాక రామచంద్రారెడ్డి ఎపిసోడ్ బాగుంటుంది. అదే ఆ సినిమా ఒకటి వెరైటీ సినిమా. వెన్నెల కిషోర్ గారిది శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, అది టోటల్ డిఫరెంట్ సినిమా. ఎందుకంటే శ్రీకాకుళం యాసతోటి సినిమాలు మనకు రాలా. ఫస్ట్ టైం ఆఫ్ ఇట్స్ కైండ్. పూర్తి స్థాయిలో యాసతోటి నడిచే సినిమా ఇది. అన్ని పాత్రలు రమారమి అట్లా మాడతాయి. ఓకే. కొంచెం దానికోసం హోంవర్క్ కూడా చేయాల్సి వచ్చి ఉంటుందిగా. నేను యాస నాకు కొంచెం పరిచయం అండి. అవునా? ఎందుకంటే నేను వైజాగ్లో 10 years 7-8 years ఉన్నా. మెడ్రాస్ వెళ్ళక ముందు 90s బిఫోర్ జాబ్ చేసేవాడిని. మా గురుగారు ఎస్కే మిశ్రో గారు. ఎవరు? మిశ్రో గారు మా గురువు గారు. నేను చనిపోయిన వైజాగ్ ప్రసాద్ గారు మేమంతా కలిసి స్టేజ్ చేసిన నాటకాలు. సో అప్పుడు నాకు శ్రీకాకుళం యాస బాగా పరిచయం. అది ఇప్పటికి పనికి వచ్చింది. అది చూడండి, కనెక్షన్స్ ఉంటాయి. అట్లాగూ వచ్చింది. వెన్నెల కిషోర్ కాంబినేషన్లో బాగా. సో ఇప్పుడు మీ ఆకలి కొంచెం తీరుతా ఉంది వేషాలతోటి. అవునవును. దాంట్లో ఆ యాస చెప్తాం మీకు. కొడుకు పేరు ఓంప్రకాష్. ఒరే ఓమో, నువ్వు ఆలోచించి బాగా అలసిపోనావు, హంబల్ కనుక ఇంటికి తాగుతావు ఏంట్రా, ఇలాగా స్లాంగ్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ ఆర్టిస్టులో శ్రీకాకుళం చేసేవాళ్ళు తెలిసిన వాళ్ళు తక్కువేమో అనుకుంటాను నేను. ఇప్పుడు ఆర్టిస్టులు అందరికీ ఆ స్లాంగ్ కొంచెం తక్కువ పరిచయం అనిపిస్తుంది. బట్ నా మంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి తప్పితే, పక్క నుంచి వచ్చిన వాళ్ళు తప్పితే, వైజాగ్ బేస్డ్ వాళ్ళు తెలుస్తుంది అనుకోండి. ఇటు కోస్టల్ వాళ్ళకి, నాటకాలు అయిన వాళ్ళకి తెలుస్తుంది. అదే నాటకాల బ్యాక్గ్రౌండ్ అయిన వాళ్ళకి ఆ స్లాంగ్ కొంచెం తక్కువ పరిచయం అవుతుంది. సో అక్కడ నాకు మంచి పేరు, బాగా చేస్తున్నాను ఫీలింగ్. డైరెక్టర్ గారు స్కోర్ చేస్తాను. ఎందుకంటే డైరెక్టర్ గారు Sun, celebrating 20 years of excellence in education. Come join us.